తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి బుధుడు ద్వితీయ స్థానంలో సంచారం చేయటం వల్ల కుటుంబ బాధ్యతలు అనేటువంటివి పెరిగే అవకాశం కలదు. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. శుభమూలక ఖర్చులు ఉండగలవు. స్నేహితుల యొక్క సహకారం లభించగలదు. వృత్తి నిమిత్తమే ప్రయాణాలు చేసే అవకాశం కలదు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉంటాయో అవి ముందుకు వెళ్ళడానికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సూర్యనారాయణ మూర్తిని అర్చించడం, అలాగే సూర్యనారాయణ మూర్తి యొక్క స్తోత్ర పారాయణాలు అనేటువంటివి చేయడం జరగగలదు. వీరికి మరొక ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి యోగం ఏంటంటే వీరికి గురు శుక్రుల యొక్క శుభార్గల అనేటువంటివి ఏర్పడడం వల్ల ఎప్పటి నుంచో అనుకున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా పట్టుదలతో పూర్తి చేయడం జరగగలదు. ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే ఈ వారం కూడా వీరికి శుభార్గలు అనేటువంటివి నడుస్తూ ఉంది. అలాగే రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయంలో సంచారం చేస్తూ శుక్రునితో కలియటం వలన కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దగ్గర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కలదు. శిరోవ్యాధులు వంటివి బాధించగలవు. మరియు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ధ వహించవలసి ఉండను. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆభరణాలు కొనుట లేక వస్తువులు అనేటువంటివి అమర్చుట అనేటువంటివి ఈ వారం జరగగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గోసేవ చేసుకున్నట్లయితే ఏవైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించి ముందుకు వెళ్లే అవకాశం కలదు. ఇక మూడవ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి కుజుడు వ్యయస్థానంలో సంచారం చేస్తూ గురునితో కలియక, మరియు రవి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ రవి బుధ శుక్రులు ద్వితీయ స్థానంలో సంచారం చేయటం వల్ల ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. పాదాలు కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తను. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేయటం ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే సంతాన నిమిత్తం కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఈ వారంలో పూర్తి చేయటం జరగగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇక నాలుగో వారం విషయానికి వచ్చినట్లయితే రాస్యాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ స్థానంలో సంచారం చేయటం వల్ల వీరు ఎక్కువగా ప్రయాణాలు చేయటం యందు ఇష్టత ప్రదర్శించడం, అలాగే గృహ వస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో వీరికి ప్రోత్సాహకరంగా ఉండగలదు. అలాగే వృత్తి వ్యాపారాదుల్లో నూతన ప్రణాళికలు అనేటువంటివి రచిస్తూ ఉంటారు. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చును. స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించడం ద్వారా పెండింగ్లు ఉండేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయటం జరగగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది.